కాసేపు అయిన తర్వాత అసలైన పార్టీ షురూ అవుతుంది. గైస్ మేము ఇక్కడ పార్టీకి వచ్చాం. మా కొలీగ్ అండ్ హిజ్ రూమ్మేట్ ఎంజాయింగ్ టుడే. ఇప్పుడే వచ్చాం. तामन्ना भाई सूर्या बैटरी कहाँ रखे हो? ये हमारा बड़ा भाई तनवीर भाई, हमारा HR. कौन है? वीडियो बना वीडियो यूट्यूब में. అసలు ఈ పార్టీ ఎందుకంటే ఆ టైంలో కంపెనీ ఎంప్లాయీస్ అందరూ బాగా వర్క్ చేశారని చెప్పి ఈ పార్టీ ఎంప్లాయీ అప్రిషియేషన్ డే అయితే అరేంజ్ చేశారు. చూడండి ఇతను ఏమన్నాడా, మళ్ళీ చెప్పు. फिर बोल क्या बोल रहे हो गाइस? तो आप लोग देख सकते हैं हम लोग मीज़ान की तरफ से ये पार्टी थी, तो पार्टी में आए हैं और ये हमारे बड़े भाई हैं जो कि मीज़ान होल्डिंग में क्वालिटी का काम करते हैं, मतलब चेकिंग का काम करते हैं. कैसा है कैसा नहीं, हमारे बड़े भाई हैं जो कि बहुत ही अच्छे हैं. हमारे रूम के बगल में ही रहते हैं, आप लोग देख सकते हैं. तो हम लोग सब साथ में आए हैं जितने भी एम्प्लॉय हैं मीज़ान होल्डिंग के. నన్ను బ్లాగింగ్ చేయమని చెప్పి మొత్తం అంతా వీడియో వేస్తున్నాడు తన ఫ్రెండ్. తెలుగు వచ్చండి మనోడికి తన ఫ్రెండ్. మీ పేరు? రాజు. మేమైతే అప్రిషియేషన్ డేకి తినడానికే వచ్చాం. మొత్తం ఏం దొరికితే అది, స్నాక్స్ దొరికితే స్నాక్స్, ఫుడ్ దొరికితే ఫుడ్, ఏది దొరికితే అది వేస్తాం ఈరోజు. అసలు తగ్గేదేలే. చూడండి మా రూమ్మేట్ మాత్రం పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకుని దొరికిన స్నాక్స్ మొత్తం బ్యాగ్లు వేసుకుని తినేస్తున్నాడు. ఏది దొరుకుతుంది అసలు తగ్గట్లేదు మా వాడు. అక్కడ అందరు దీమంటే నన్ను తిస్తాం, అందరూ దీవాలని నన్ను కాదు. हसन ऑफिसर भाई हैं. कितने बार बोलेगा? ये हमारे मुंबई का बहुत ही धाकड़दार बल्लेबाज जनाब मुफीद साहब. క్రికెట్ ఆడుతుంది అందరికి బాల్ తగులుతుందని ఇంకో ఆపమన్నాడు. గంటల తర్వాత క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుందా. ఇక్కడ ఆడుకోవడానికి చాలా గేమ్స్ పెట్టారు. మా రూమ్మేట్కి అయితే టేబుల్ టెన్నిస్ వచ్చంట. నేనైతే ఎప్పుడు ఆడలేదు. నాకు నేర్పించడానికి చాలా ట్రై చేశాడు కానీ మందంతా క్రికెట్ ఆట గాల్లో లేపు కొట్టేస్తుంటే ఆడికి చిరాకు వచ్చి ఇంకా మానేసి క్రికెట్కి రమ్మన్నారని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం. Oh, cricket. I'm wondering who will win. Who will win? On fire cricket. They have their equipments with them. స్నాక్స్ తీసుకున్నాం, వచ్చాం, మంచిగా కూర్చొని తింటున్నాం. తినేసి మళ్ళీ క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోస్తాం. స్కోర్ బోర్డు మాది. ఓకే, అక్కడ మ్యాచ్ స్కోర్ బోర్డు మాది. వచ్చిన వాళ్ళందరినీ కలిపి 5 టీంలు అయ్యాయి. 5 టీంలు ఇక్కడ మ్యాచ్ ఫైనల్ అయిన వాళ్ళు పెద్ద గ్రౌండ్లో ఫైనల్ ఆడతారు. 2 టీంలు. మేము పెద్దోళ్ళకి ఆటలు, చిన్నోళ్ళకి ఆటలు పెట్టారు. ఆడుకోవడానికి ఎంత సరదాగా ఆడుకున్నది వాళ్ళు. ఓ బచ్చా అయ్యానా ఈరోజు గట్టిగా కుమ్మేద్దామని వచ్చాం కానీ అన్నీ అయిపోయేసరికి వచ్చాం పూజల దగ్గరికి. ఏం తెలియదు అంతలాగా. మనం మ్యాక్సిమం మేము ట్రై చేసాం. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయి. కిడ్స్ స్టేషన్. ఇది ఆక్వా గల్ఫ్, ఇది ఖజాన్, అదొక కంపెనీ గ్రూప్లో. ఇది ఆక్వా గల్ఫ్ వాటర్. తినేవన్నీ తినేసాం, అయిపోయింది. కాఫీతో టీతో డేము. క్రికెట్లో కిట్కో టీం అంటే మా కంపెనీ టీం ఓడిపోయింది. సరదాగా ఆడుకునే మ్యాచ్లే మా వాళ్ళు చాలా లైట్గా తీసుకుని సరిగ్గా ఆడలేదు. సో ఓడిపోయాం అనమాట. మా పక్క రూమ్లో ఒక పంజాబీ అతను ఉంటాడు. వాళ్ళ టీం దగ్గర మా టీం ఓడిపోయిందని మా రూమ్మేట్ని ఏడిపిస్తున్నాడు. చూడండి. बहुत बढ़िया हार के अच्छा लगा, पर ये कम बेइज्जती हुई कि सारा केक से नहीं आ रहे. आया की टीम जीते नहीं अपनी, तो हारा आया ना अगलों ने आज पेला किटको को. ये सीनियर आदमियों को पेला उन्होंने आज. అయిపోయింది పార్టీ. మేమైతే స్కోర్ బోర్డ్ వేసి అని చెప్పాను కదా, స్కోర్ బోర్డ్ వేసినందుకు ఇవైతే ఇచ్చారు. ఇంకా 20 KD వౌచర్ ఇచ్చారు. ఇలాంటివి ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఎనర్జీతో అందరూ వర్క్ చేస్తారు మరి. సో ఈరోజుకి చాలా అలసిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.